స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైనటువంటి దేవుడు నన్ను వెతికి రక్షించినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ మహోన్నతుడైనటువంటి దేవుడు, నేను ఒక అన్యుడిగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు వ్యాపారం చేసినటువంటి సమయంలో, నేను ఇంటర్ కంప్లీట్ అయినటువంటి సమయంలో, నేను వ్యాపారం చేసినటువంటి సమయంలో ఇలాంటి కరపత్రం ద్వారా వచ్చిన కస్టమర్కి ప్యాకింగ్ చేసినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలు నేను చదివాను. అందులో ఏముందంటే, నేను నీతిమంతుని పిలువ రాలేదు, పాపిని పిలువ వచ్చాను, అనారోగ్యవంతుడికి వైద్యుడు అవుతామని చెప్పేసి ఇలాంటి కొన్ని మాటలు చదివిన తర్వాత దీని విషయంలో నేను దాదాపు నేను చెప్తున్నటువంటి విషయం 1976లో జరిగినటువంటి సంగతి. 1976 నుంచి 1977, 78 వరకు నేను అన్వేషించాను. అసలు ఈ దేవుడు ఎవరు అన్న విషయం గురించి నేను అన్వేషిస్తున్నటువంటి సమయంలో, మాది పెద్దంబర్పేట గ్రామము, హయత్నగర్కు దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్కు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి విఠల్ శర్మ గారి దగ్గరికి వెళ్ళి నేను చదివినటువంటి కరపత్రంలో నుంచి ఈ మాటలు చూపించినప్పుడు నాతో మాట మాట్లాడకుండా, ఎవట్రా ఇది ఇచ్చింది యాదయ్య, ఇది మాలమాదిగల దేవుడు, మాలకుడు కావాల్సి వచ్చిందని చెప్పేసి నన్ను తిట్టాడు. ఆ తిట్టినటువంటి సమయంలో నేను చాలా కుంగిపోయినటువంటి పరిస్థితి నాకుంది. దేవునికి స్తోత్రం. మా నాన్నగారి పేరు చంద్రయ్య గారు, మా అమ్మగారి పేరు చిత్తారమ్మ, మాది మాధం శెట్టి ఇంటి పేరు, మా గోత్రం పేరు పెళ్లికుల గోత్రం. నా పేరు మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు యాదయ్య. మేము 9 మంది అన్నదమ్ములము, ఒక అక్క. మా కుటుంబ సభ్యులందరూ కూడా వ్యాపారం చేసినటువంటి దినాలు. ఈ కరపత్రం విషయంలో నాకు జరిగినటువంటి విషయంలో నేను దీని గురించి అన్వేషిస్తున్నప్పుడు, అదే మా గ్రామంలోనే ఉన్నటువంటి జూనియర్ తెలుగు పండిత్ యాదవేంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సార్ చెప్పాడు, ఇది ఫలానా వెస్లీ సార్ దగ్గర దొరుకుతుందని చెప్పినప్పుడు, నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఒక మాట అన్నాడు, నీకు ఎవరు చెప్పారు నా దగ్గరికి పంపమని చెప్పినప్పుడు, యాదవేంద్ర రెడ్డి సార్ చెప్పినాడు అని చెప్పినప్పుడు, మీ అన్నం గిట్ట నన్ను చూసారా ఇక్కడికి వస్తుంటా అని చెప్పేసి, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు కానీ నాతో మాట్లాడినట్టు కానీ మీ అన్నలకు చెప్పొద్దు అని చెప్పాడు. తెలిసిన వ్యక్తి చెప్పడానికి భయపడ్డారు, తెలియని వ్యక్తి నన్ను దూషించారు, కొట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి 76 ఆగస్టులో మా గ్రామంలో కొంతమంది వచ్చి న్యూ టెస్ట్మెంట్లు పంచినటువంటి సందర్భం. ఆ దినమున నేను అనుకోని రీతిగా నా ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్కు సినిమాకి వచ్చాను. ఆ టైంలో నేను ఈ కృత నిబంధన నేను తీసుకోలేకపోయినాను. కొన్ని దినములు అయిన తర్వాత వెస్లీ సార్ నాకు కబురు చేశాడు, యాదయ్య శెట్టి పిలిచినప్పటి. అప్పుడు నేను వెస్లీ సార్ చెప్పినప్పుడు నేను వెళ్ళాను. సేటు ఈ ఊర్లో కొంతమంది వచ్చి న్యూ టెస్ట్మెంట్ పంచారు, ఆ టైంలో నీవు ఉన్నావా అంటే, లేదు సార్ నేను సినిమాకి వెళ్ళానంటే, ఆ సార్ న్యూ టెస్ట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఇది నేను ఇస్తున్నట్టు కానీ ఇది నా దగ్గర తీసుకున్నట్టు కానీ నువ్వు చెప్పొద్దు, ఎందుకంటే నిన్ను కొడతారు, మీ అన్న నన్ను కొడతారని చెప్పేసి వెచ్చిస్తారు అన్నాడు. ఆ టైంలో దాని గురించి ఆ బుక్ తీసుకొని వచ్చి చాలా జాగ్రత్తగా దాచిపెట్టి చదవడం ప్రారంభించాను. నేను మీకు చెప్పాను కదా, నేను వ్యాపారస్తునని. మరి మా చుట్టుముట్టున్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతుల యొక్క ధాన్యాన్ని మేము కొంటూ హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాం. ఇలా ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి సమయంలో మాకు ఇల్లు వేరుంది, షాప్ వేరు. ఉమ్మడి కుటుంబం కాబట్టి మాకు ఇల్లు చాలా పెద్ద ఇల్లు, అందరం కూడా అక్కడ ఉంటాం. మాకు అప్పుడు వివాహం కాలేదు కాబట్టి వివాహం కానటువంటి వ్యక్తులు షాప్లో వండుకునేవారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి మాటల్ని చదువుతున్నటువంటి సమయంలో నాకు అర్థం అవ్వట్లేదు, అయినా చదువుతున్నాను. ఒకరోజు మా అన్నగారు హైదరాబాద్ నుంచి ధాన్యం ట్రాన్స్పోర్ట్ చేసి మధ్యరాత్రి 2 గంటల రాత్రి వచ్చినప్పుడు నేను చదువుతున్నప్పుడు మా అన్నగారు ఆ గ్రంథాన్ని చూసి ఏం చదువుతున్నావు అని చెప్పేసి అది తీసి చించేసి కాల్ చేసి కొట్టాడు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథం చదవటం ద్వారా మొట్టమొదటి జరిగినటువంటి దాడి నా మీద. కొన్ని రోజులు ఆలోచించాను, నాకు చదువుతున్నాను కానీ అర్థం అవ్వట్లేదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కొన్ని రోజులు అయిన తర్వాత నేను మరలా వెస్లీ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీ అబద్ధం ఆడాల్సి వచ్చింది, సార్ మీరు ఇచ్చిన బుక్కు పోయింది, మా అన్న కాల్ చేసిరని చెప్తే ఇయ్యారని చెప్పేసి అబద్ధం ఆడినప్పుడు డబ్బుల విషయం నాకు కుదవలేదు. కాబట్టి అప్పుడు ఎంత అవుతుందంటే 25 రూపాయలు అని చెప్పాడు. 25 రూపాయలు ఇచ్చిన ఇంకొక వారం 10 రోజుల తర్వాత మరలా పిలిస్తే నాకు 25 రూపాయలు ఇచ్చినటువంటి దానికి న్యూ టెస్ట్మెంట్ చాలా చిన్నగా ఉంటుంది, తిరిగి పరిశుద్ధ గ్రంథం 25 రూపాయలు. ఆ చిన్నది దాచిపెట్టి చదవడానికే నాకు చాలా కష్టమైంది. ఇంత పెద్ద గ్రంథాన్ని చదవాలంటే ఏం చేయాలనేసి చాలా ఆలోచించి ఇంటికి తీసుకురాకుండా నా ఫ్రెండ్ టైలర్ బాలరాజ్ అని చెప్పేసి మా గ్రామంలో నాకు చాలా మంచి స్నేహితుడు, అతని ఇంట్లో పెట్టి నేను అతనికి చెప్పేవాడిని. ఏమని చెప్పానంటే, నా ఇంట్లో ఇలాంటి దాడి జరిగింది కాబట్టి దీన్ని తీసుకొని చదవకు, దీనివల్ల ఏమైనా జరుగుతుంది, నాకు సమయం ఉన్నప్పుడల్లా వచ్చి చదువుతానని చెప్పేసి అతనికి చెప్పాను. దేవుని స్తోత్రం. నాకున్న సమయాలలో వెళ్ళి చదవడానికి ఉదయం కాలేజ్కి వెళ్ళాలి, ఉదయం షాప్లో పనిచేయాలి, చదవాలంటే చాలా కష్టంగా అయింది. నేను ఆ సమయంలో మాకు వ్యవసాయం కూడా ఉంది, ఆ సమయంలో వ్యవసాయం చేసినటువంటి సమయంలో కూరగాయలు పండించేటప్పుడు ప్రతి క్షణం నీళ్ళల్లో ఉండాల్సి వస్తుంది. నీళ్ళ ఒంటరిగా ఉండేవాళ్ళు, అక్కడ ఎవరు ఉండరు. ఆ ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఈ నీళ్ళలో ఉన్నటువంటి సందర్భంలో ఇది చదవడం కష్టం. అప్పుడు నాకు ఆలోచన కలిగింది. నా క్లాస్మేట్లో ఒకడు రామరెడ్డి అని చెప్పేసి ఒక పిల్లోడు, అతనితో నేను మాట్లాడాను. అరే, నాతో ప్రతి ఉదయం సాయంకాలం నువ్వు వచ్చినట్టయితే రోజు రూపాయి ఇస్తాను, నేను సైకిల్ మీద తీసుకొస్తా అని చెప్పి మాట్లాడు. వాడు రామరెడ్డి ఆ ఒప్పందం కలిగి ప్రతిరోజు రూపాయి తీసుకొని నాతో పొలానికి వచ్చేవాడు. ఆ పొలానికి వచ్చినటువంటి సందర్భంలో నేను అతనికి చెప్పాను, నేను ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నట్టు మా అన్నలకు కానీ మా ఇంట్లో కానీ ఎవ్వరికి చెప్పు అని చెప్పేసి ఇలా కొన్ని నెలలు గడుపుతున్నటువంటి సమయంలో దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడు, బిడ్డ భయపడకు, నేను నీకు తోడై. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి సమయంలో మీ అందరికి వినపడుతుంది. నా పక్కకు ఉన్నటువంటి రామరెడ్డిని అడిగాను, బాబు నీకేమైనా వినిపించిందా, రెడ్డి ఏమైనా వినిపించిందా అంటే, అన్న నాకేం వినపడలేదు. ఏం వినపడలేదా? అప్పుడు మాకు ఈ యొక్క కూరగాయలు పండించేది కాకుండా గోధుమ చేను కూడా ఉంది, చూడరా అక్కడ ఎవరన్నా ఇట్లా వచ్చిరా అని చెప్పి చూడంటే ఇవ్వలేదు. ఆ గోధుమ చేనులో కూడా ఇవ్వలేదు. మరలా బిడ్డ భయపడకు, నేను నీకు తోడై. ఆ రోజు నేను 76లో విన్నటువంటి ఆ శక్తి తరంగాలు నా చెవులో ఇప్పటికి కూడా అవే ఉంటుంది. బిడ్డ భయపడకు, నేను నీకు తోడై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు నాకు గొప్ప వింత ఆశ్చర్యకరమైనటువంటి విషయం, నా జీవితంలో మా కుటుంబంలో భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి కుటుంబం, అనేక మంది మాంత్రికులు, అనేకమైనటువంటి పూజలు జరుగుతాయి. నాకు జ్ఞానం వచ్చి నాకు ఊహ తెలిసిన తర్వాత ఒక్కరోజు కూడా నేను బ్రాహ్మణ్ కాలు మొక్కలేదు. నాకు వాడంటే చాలా అసహ్యం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా ఒక దినం జరుగుతున్నటువంటి సమయంలో ఒక రాత్రి నేను ఇంట్లో పడుకున్నప్పుడు ఒక స్పోకర్ ఫ్లైట్ లాగా నా మీద పడి, బిడ్డ భయపడకు, నేను నీకు తోడయ్యాను. అది మధ్యరాత్రి సమయంలో పడ్డది కాబట్టి ఇంకా నాకు నిద్ర పడతలేదు. మా ఇంట్లో చెప్పడానికి నాకు అవకాశం దొరకట్లేదు, ఎందుకంటే అది చదివినందుకే కొట్టారు. మళ్ళీ దీని గురించి ఏం మాట్లాడాలని ఆలోచించి భయపడ్డాను. అయితే ఎవరైతే వెస్లీ సార్ నాకు ఈ యొక్క బుక్ ఇచ్చారో అతను ట్రాన్స్ఫర్ అయ్యి వేరే గ్రామానికి వెళ్ళిపోయాడు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, చుట్టుముట్టున్నటువంటి గ్రామస్తులందరూ కూడా మాది హోల్సేల్ షాపు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చినా మా దగ్గర సరుకులు తీసుకునేవాళ్ళు. అలాంటి సమయంలో అంబర్పేట నుంచి బార్సింగరం 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ జాన్ వెస్లీ గారు అని చెప్పేసి ఇంగ్లీష్ టీచర్, అతనికి కళ్ళు కనపడదు. ఒక ఉదయము ఎప్పుడైతే నాకు ఈ లైట్ పడి మాట్లాడడం జరిగిందో, నేను ఆ సైకిల్ తీసుకొని 7 కిలోమీటర్లు 5 గంటలకు, ఉదయం 5 గంటలకు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినాక చూసేసి ఏం సేట్ వచ్చినామంటే పని మీద వచ్చిన సార్ అంటే, అతను సార్ ఏమనుకున్నంటే, నేను డబ్బులు ఆల్రెడీ కట్టాను సేటు అంటే, నేను డబ్బుల కొరకు రాలేదు సార్, నేను ఒక విషయం మాట్లాడడానికి వచ్చానంటే, అప్పుడు సార్ వాళ్ళ మిస్సెస్ని పిలిచి మాట్లాడించారు.
ఏంటి అని అంటే, సార్ నేను ఇట్లా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను, నాకు అర్థం అవ్వట్లేదు, అర్థం కాకుండా చదువుతున్నాను, కానీ నేను 2 రకాల స్వరాన్ని విన్నాను సార్. బిడ్డ భయపడదు, నేను నీకు తోడై ఉన్నా. పొలంలో అదే మాట విన్నాను, నా ఇంట్లో కూడా ఒక లైట్ లాగా పడి అదే మాట విన్నానంటే లోపలికి వెళ్ళి టీచర్ వచ్చేసి నువ్వు బైబిల్ చదువుతావా అని అన్న. బైబిల్ ఏంటి టీచర్ అన్న అంటే నేను ఎంత ఇన్నోసెంట్గా ఉన్నానో మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథమే బైబిల్ అనే సంగతి నాకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా నేను ఆ టీచర్తో మాట్లాడాక వాళ్ళు టీ కాఫీకి కూర్చోబెట్టి నన్ను చాలా ఆప్యాయతంగా ప్రేమించి రకరకాల విషయాలు మాట్లాడారు. ఈ దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పేసి మాట్లాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా తాతగారు కట్టినటువంటి భువనేశ్వరి దేవాలయంలో జరగకూడని సంఘటన ఒకటి జరిగింది. అలాంటి సమయంలో కూడా నాతో మాట్లాడారు. ఇంతమంది మంత్రగాళ్ళు, ఇంతమంది దేవుళ్ళు దేవతలు అని చెప్పేసి మా ఇంట్లో కన్యకా పరమేశ్వరి పూజ జరుగుతున్నప్పుడు కూడా ఎవరు నాతో మాట్లాడలేదు. కానీ ఈయన బిడ్డ భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఆ స్వరాన్ని నేను ఎప్పుడైతే విన్నానో, టీచర్ ఏం చెప్పిందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం నవ్వినాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, మా తాతగారు పెట్టినటువంటి దేవాలయంలో నేను చేయకూడని పని చేసినప్పుడు అప్పుడు కూడా మాట్లాడలేదు. ఇక్కడ మాట్లాడినట్టు కొంచెం నవ్వుకున్నాను. ఎందుకంటే నాతో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు కాదు, నేను స్వయంగా స్వరం విన్నాను. కాబట్టి టీచర్ కొన్ని విషయాలు చెప్పింది. ఇందులో 2 పాటలు ఉంటాయి, పాత నిబంధన, కొత్త నిబంధన అనేది. నీకు పాత నిబంధన చదివితే అసలు అర్థం కాదు, నువ్వు కొత్త నిబంధన ఇందులో చదవని చెప్పినప్పుడు ఆ టీచర్ చెప్పినటువంటి రీతిగా నేను చదువుతున్నాను. టీచర్ ఇంకొక మాట, ఒక చాలా విచిత్రమైనటువంటి మాట ఏం చెప్పిందంటే, అదే నీతో దేవుడు మాట్లాడుతాడు, నువ్వు ఏం అడిగితే ఖచ్చితంగా దేవుడు అది చేస్తాడని చెప్పి నాది బండ గుర్తుగా పెడుతున్నాను. ఈయన మాట్లాడే దేవుడు నాకు ఏమంటా చేస్తాడని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా కొన్ని రోజులు జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు మా వదిన గారు ఇంకా బ్రతుకున్నారు. మా 3వ వదిన గారు, ఆమె పేరు నాగమణి. ఆమెకు చేతబడి ఉండి, మా మేన వదిన గారు ఆమెకు చేతబడి ఉండి రకరకాల మాంత్రికులు మా ఇంటికి వచ్చేవాళ్ళు. చాలా భయంకరమైనటువంటి మాంత్రికులు వచ్చేవాళ్ళు. వచ్చినటువంటి సమయంలో ఎలాంటి మాంత్రికం ద్వారా కూడా ఇలాంటి ఫలితం జరిగేది. ఒకరోజు ఆ మాంత్రికుడు ఏం చెప్పిందంటే, ఆయన ఇచ్చే తాయిత అందరు కట్టుకోవాలని చెప్పినప్పుడు మా అమ్మ నన్ను బతిలాడి, ఒక్కసారి ఆయన ఇచ్చేది కట్టుకున్నానా, మన వదిన కంటే ఎక్కువ కాదంటే నేను మలదారాన్ని కట్టుకున్న తర్వాత తిరిగి ఉదయం లెట్రిన్కి వెళ్ళినప్పుడు ఆ తాయిత తీసి లెట్రిన్లో వేసేసాను. నాకెందుకు అది ఉన్నంతసేపు నాకు మనసు పట్టలేదు. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో టీచర్ ఒక మాట ఏం చెప్పిందంటే, అదే దేవుడు నీతో మాట్లాడుతుంది, నీకు ఏమి అవసరం ఉందో దేవుడిని అడుగుతున్నాను. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మరి మా వందగారు రొట్టెలు కాలుస్తుంటే, నీళ్ళు చేస్తుంటే పడిపోయి నిప్పులు మీద వేసుకున్నటువంటి సమయంలో నాకు చాలా వేదన కలిగింది, చాలా దుఃఖం కూడా కలిగింది. ఎందుకంటే మా మేనవన్న గారు ఇలాంటి సమయంలో నేను బహిర్గతం చేసినాను. నాతో ఒక దేవుడు మాట్లాడుతాడు, ఆయన నమ్ముకుంటే మీకు ఈ రీతిగా స్వస్థత జరుగుతుంది. నాకు క్రొత్త నిబంధన చదవడం ప్రారంభించిన తర్వాత వాక్యంలో ఒక మాట ఉంది, నూనె రాసి అనేక రోగములను స్వస్థపరుస్తూ దయ్యములను వెలగొడతామని చెప్పి. ఆ మాట నన్ను చాలా బలవంతం చేసింది. మా వద్ద గారికి ఉన్నటువంటి యొక్క దయ్యం పోవాలంటే నూనె రాసి అనేక రోగములను స్వస్థపరుస్తూ దయ్యములను వెలగొడతామనే మాట నాకు బాగా నా మైండ్లో కూర్చుండిపోయింది. అలాంటి సమయంలో మా అన్నలందరినీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు, తిరిగి కొట్టడానికి వచ్చినటువంటి సమయంలో కూడా మా 3వ అన్నయ్య, అరే వాడు దేవుడే నమ్మట, దేవుని గురించి మాట్లాడుతుండని చెప్పినప్పుడు నాకు ఒక విధమైనటువంటి ధైర్యం కూడా కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకరోజు మా ఇంట్లో అందరు కాంప్రమైజ్ అయిన తర్వాత శుక్రవారము 8:05 రావుబలము నక్షత్ర గడియ ఇవన్నీ ఉండటం చేత మా నాన్న ఏం చేద్దామంటే అప్పుడు నేను సార్ వాళ్ళ ఇంట్లో యేసుప్రభు ఫోటో చూసినాను కాబట్టి మనం కూడా యేసుప్రభు ఫోటో తీసుకొచ్చి పూజ చేసుకుందామని చెప్పాను. నా జీవితంలో అగరబత్తి ముట్టియడం కానీ కొబ్బరికాయ కొట్టడం కానీ అది ఫస్ట్ టైం నా జీవితం. మా ఇంట్లో ఒక యేసుప్రభు ఫోటో తీసుకొచ్చి నా ఇంట్లో సులువన్నటువంటి రీతిగా యేసుప్రభు ఫోటో తీసుకొచ్చి అరుగట్టి పూలు పెట్టి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాం.
మా ఇంట్లో అప్పుడు 3 నెలల పాప నుంచి మా నాన్న వరకు అందరూ తలంటుకొని స్నానం చేసి ఒక మంత్రకాన్ని ముందు నా ముందు కూర్చున్నారు. కానీ నాకు ఏమీ తెలియదు. టీచర్ ఒకటే చెప్పింది, దేవుడు నీతో మాట్లాడుతుంది కాబట్టి నీకేం అవసరం ఉందో అది అడుగు, నీకు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. 8 గంటల 5 నిమిషాలకు ప్రారంభించబడినటువంటి యొక్క పూజ నాకు యేసు ప్రభువా కూడా కాదు, నువ్వు నాతో మాట్లాడినటువంటి దేవుడు అయితే మా వదులుకున్నటువంటి యొక్క చేతబడి కానీ దయ్యం కానీ తీసే. 8 గంటల 5 నిమిషాల నుంచి 2 గంటల వరకు 4 గంటల వరకు 4 గంటలు మేము అలానే కూర్చున్నాం. చలికాలం నవంబర్లో. మరలా నాకు భయం అవుతుంది, ఏం జరగట్లేదు, టీచర్ ఏమో మాట్లాడుతానని చెప్పిండు అని చెప్పేసి నేను అనుకున్నటువంటి సమయంలో మా వదిన గారు మాట్లాడడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా వదిన గారు ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభించారో రకరకాల భాషలతో మాట్లాడారు. యేసు అనే మాట తెలుగులో ఒకటే ఉంటుంది, ఇంగ్లీష్లో ఒకటే ఉంటుంది, ఉర్దూలో ఒకటే ఉంటుంది. ఇప్పుడు యాదయ్య అంటే ఏ భాష అయినా నన్ను యాదయ్య అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఆమె మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు జీసస్, హిందీలో మాట్లాడేటప్పుడు ఇంకొక మాట, ఉర్దూలో మాట్లాడేటప్పుడు ఇసవాళ్ళకి సలాం అని చెప్పేసి మా వాళ్ళకి ఈ రోజు వరకు కూడా అక్షర జ్ఞానం రాదు. ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు మా అన్నలు నేను అందరం కూడా ఆమెనే ఇలా చూస్తున్నాం. మాకేం అర్థమవుతలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చాలా భయమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆమె చేయి పెట్టి నా వెనుక ఏదైతే శిలువ ఉందో అది యేసు ప్రభు ఫోటో ఉన్నప్పుడు ఆమె ఒక మాట చెప్పింది. నాకు అప్పటి వరకు యేసు అనే మాట తెలుసు కానీ క్రీస్తు అనే మాట చదువుతున్నాను కానీ అర్థం కాదు కదా. అప్పుడు మా వదిన గారు చెప్పింది, ఈయననే యేసు క్రీస్తు, ఈయన నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నా ఇంట్లో ఈయననే నిజమైన దేవుడు అని చెప్పిండో అందరు, మా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో ఇప్పుడు ఇక్కడ గ్లాస్ పెట్టాను కదా, ఈ గ్లాస్ కదులుతుందా? మేము అన్నం వండే గిన్నెలు ఇంత పెద్దగా ఉంటాయి. అమావాస్య పౌర్ణం వచ్చినప్పుడు ఆ మాటలతో వాళ్ళు ఇలా నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మల్లెపూల వాసన వస్తుంది, ఒకసారి గజ్జల శబ్దం వస్తుంది, ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో ఎప్పుడు కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు, మంత్రాల చేత భయంకరమైనటువంటి పరిస్థితులు మేము ఉంటున్నాం. ఎప్పుడైతే ఈయన నిజమైనటువంటి దేవుడు అని చెప్పినాడో ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు మా ఇంట్లో చేతబడి చేత కానీ, పాముల చేత కానీ, ఈ గిన్నెలు కదలడం కానీ ఇప్పటి వరకు కూడా జరగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి, ఈ ఆదయాన్ని ఎన్నుకొని, బిడ్డ భయపడకు, నేను నీకు తోడైనా. ఈ మాటల ద్వారా ఈ దేవుడు నన్ను బలపరచను, దేవుని స్తోత్రం చెల్లిస్తున్నా. అప్పుడు నా కుటుంబంలో మంచి గౌరవం దక్కింది. నా కొరకు వెండి ప్లేట్ తెచ్చిర్రు, కొత్త పీట చేసిర్రు. ఇక నన్ను బయట పోవద్దని చెప్పారు. మంచిగా చదువుకుంటూ నేను ఇంట్లో ఉంటున్నాను. నాకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది బైబిల్ చదవడానికి. చదువుతున్నాను కానీ అర్థమవుతుంది. ఒకరోజు ఒక స్నేహితుని ఇంట్లో నేను భోజనం చేయడం చేత, ఒక అర్జున్ ఇంట్లో భోజనం చేయడం చేత 1978లో చాలా గొడవ జరిగింది. ఎందుకంటే మేము 101 గోత్రములకు పెద్దవాళ్ళు. కన్యకా పరమేశ్వరి పూజ జరగాలంటే పెన్నికలో గోత్రం కలిగినటువంటి ఇంట్లో నుంచే జరుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా తాతగారు జగ్గయ్యపేట నుంచి, కంచిచెర నుంచి, బెజవాడ నుంచి కాడి మీద హైదరాబాద్ కాయలు మోసుకుంటూ వచ్చేవాడు. మరి దేవుని కృపను బట్టి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇమీడియట్గా ఈ దేవుని నమ్ముకోవడానికి పెద్ద కృపను దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే 78లో గొడవ జరిగిందో చాలా భయంకరమైనటువంటి గొడవ. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఇంట్లో ఉండాలి కానీ బయట పోయి ఎవరికి చెప్పొద్దని. ఇలాంటి సందర్భంలో మాకు చాలా పెద్ద ఆసాన్ అంటే మాకు పెద్ద రైతు. మా ఊర్లో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు, పాము కలిసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా అయినప్పుడు కానీ భయ్యా అని చెప్పేసి ఒక నార్త్ ఇండియన్ పాము కలిసిన వ్యక్తికి ఆయన మంత్రం చేసేవాడు. ఒకరోజు మా అమ్మ ఏం చేసిందంటే, రామస్వామి రెడ్డి అని చెప్పేసి అతని పాము కలిసినప్పుడు మా అమ్మ నా కొడుకు మంత్రిస్తాడని చెప్పినప్పుడు నాకేం మంత్రం రాదు, ఏ స్నామం గిట్ట ఏం తెలియదు. నేను చెప్పాను కదా, కొబ్బరికాయ కొట్టి యేసుప్రభు దగ్గర అగరబత్తి ముట్టించటం. ఆ అగరబత్తి పొడి తీసి ఆయన నోట్లేసి, యేసుప్రభు ఈయనకు పాము కలిసి తక్కువ ఇంత ఏ స్నామం ఉండేది ఏది లేదు, నాకేం తెలియదు. నొరులు కక్కుంటూ కూర్చున్నటువంటి వ్యక్తి ఇలాంటి అద్భుతాలు జరిగినాయి. అప్పటికే ఇలా జరిగినటువంటి సమయంలో
నువ్వు బయటకు పోతూ చేయొద్దంటే నా మనసాక్షి ఒప్పుకోలేదు. ఒప్పుకోక 1978 ఫిబ్రవరి 13వ తేదీ కట్టుబట్టతో నాకు వచ్చినటువంటి బిజినెస్ ఏంటంటే వ్యాపారం. ఇక్కడ కోనార్ థియేటర్ నుంచి పిఎన్టీ కాలనీలో ప్రశాంత్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఒక కిరాణా షాప్ పెట్టాను. పెట్టి ఏ నీళ్ళ దగ్గర అయితే రామరెడ్డి నాకు సహాయం చేసిండో అదే రామరెడ్డిని తీసుకొచ్చి నా షాప్లో కూర్చోబెట్టి అతను నేను బైబిల్ చదువుతుంటే అప్పటి వరకు కూడా నాకు చర్చ్ ఉంటుందనే సంగతి తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. షాప్ పెట్టినటువంటి సమయంలో నేను యేసుప్రభు ఫోటో కూడా రోడ్ మీద దొరికితే యేసుప్రభు ఫోటోల షాప్లో ఫోటో తీసుకొచ్చి నా షాప్లో పెట్టుకున్నటువంటి సమయంలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అండర్ వర్క్ గ్రౌండ్లో పనిచేస్తాడు. అతను ఒకరోజు ఏం ప్రశాంత్ యేసుప్రభుని నమ్ముకున్నాం అని చెప్పంటే అవును సార్ నమ్ముకున్నా అని చెప్పి మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను ఏం చేశాడంటే ఏ చర్చికి వెళ్తామని చెప్పాను. చర్చ్ అంటే ఏంటి సార్ అంటే మరి ఎట్లా యేసుప్రభుని నమ్ముకున్నాం అని చెప్పంటే నా సంగతి అంతా చెప్పాను. అప్పుడు సార్ ఏం చేసినట్టు ఒక చర్చికి పోదాం వెళ్దాం వస్తాం అని చెప్పాను. అప్పుడు నాకు అర్థం కాదు. ఎప్పుడు ఉంటుంది సార్ చర్చ్ అంటే ఆదివారం. మరి ఆదివారమే నాకు షాప్లో చాలా కస్టమర్స్ వస్తారు. చాలామంది అందరు ఎంప్లాయీస్ అంతా కూడా ఆదివారమే షాప్ వస్తారు. ఆదివారం చర్చ్ అంటే నాకు అర్థం కాదు. ఒక వారం 2 వారాలు 3 వారాలు. అతని పేరు సీతారామయ్య. అతను వచ్చేసి ఒంగోలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సీతారామయ్య 3 వారాల పాపం నా గురించి హైదరాబాద్లో ఉంటాడు. నా గురించి వచ్చేసి ఒకరోజు 3 సార్లు వచ్చే వరకు నాకు అర్థం కాలేదు. అప్పుడు అదే రామరెడ్డికి చెప్పినాను, ఒకవేళ ఎవరన్నా అడిగితే షాపింగ్కి వెళ్ళినని చెప్పని చెప్పేసి అబద్ధం ఆడ చర్చి పోయినట్టు మళ్ళీ గొడవలు అవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సీతారామయ్య గారితో నేను ఫస్ట్ టైము చర్చ్కి వెళ్ళాను. ఎబ్రోన్ చర్చ్ గోల్కొండ క్రాస్. ఆ చర్చ్కి వెళ్ళాక అక్కడ పాడుతున్న పాటలు, అక్కడ మాట్లాడుతున్న మాటలు నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ఇంత అద్భుతంగా ఉంటుంది ఆ చర్చ్లో అని చెప్పేసి నాకు ఇంకా బ్యాప్టిజం లేదు, కానీ నేను భాషలు మాట్లాడుతున్నాను. ఆ భాషలు దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ భాషను మాట్లాడుతున్నటువంటి సమయంలో నాకు ఎంతో ధైర్యం ఉంటుండే. ఆ చర్చిలో కూడా నేను వాళ్ళ పాటలు పాడుతుంటే నేను భాషలు మాట్లాడుతున్నాను. ఇట్లా కొన్ని వారాలు జరిగిన తర్వాత ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి నా కాలర్ పట్టుకొని గేట్ బయటకు తీసుకెళ్ళాను. ఆ రోజు సీతారామయ్య గారు రాలేదు. ఏంటనంటే ఇలాంటి పిచ్చి పిచ్చిన మాటలు ఇక్కడ మాట్లాడుతారు. నాకు అర్థం కాలేదు. అర్థం కాక చర్చి పోవడం మానేశాను. మరలా సీతారామయ్య వచ్చి అడిగాడు, ఏంటి వస్తలేదు ప్రవచనం అంటే ఇట్లా నాకు జరిగింది సార్ అంటే అప్పుడు సార్ కూడా ఏమలేదు. ఇక చర్చ అనేది నాకు తెలిసింది కాబట్టి వెతుకోవడం ప్రారంభించి రకరకాల చర్చకి వెళ్ళాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో నాకు వివాహం అనేది ఒక సమస్య ఏర్పడింది. మా అమ్మగారికి నేను చాలా సీరియస్గా చెప్పాను, అమ్మ నేను ఒకవేళ వివాహం చేసుకుంటే వైశ్యుల అమ్మాయిని ఇలాంటి పరిస్థితులు చేసుకోను, ఎవరైనా ఒక అనాథం చేసుకుంటే కానీ వైశ్యుల అమ్మాయిని చేసుకోనని చెప్పేసి నేను మాట్లాడినప్పుడు మా అమ్మ చాలా ఏడ్చింది. నేను చెప్పాను కదా మేము పెళ్లికుల గోత్రం వైశ్యులము. చాలా ఏడ్చినటువంటి సమయంలో కోటి సుల్తాన్ బజార్ బాటా షాప్లో రావు అని చెప్పేసి ఆయన కూడా నాకు కష్టం. ఏం ప్రశాంత్ మరి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటే సార్ నాకు ఎవర అనాథ కావాలి సార్, ఆయన బ్రాహ్మణ్, ఒక అనాథ కావాలి సార్ అని చెప్పంటే అప్పుడు సార్ అన్నాడు, ఒక క్రిస్టియన్ అమ్మాయి ఉంది మరి చేసుకుంటామని చెప్పాను. నాకు అర్థం కాలేదు, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక వారం 2 వారాలు అలా గడిచిన తర్వాత సార్ నేను చెప్పాను చేసుకుంటే సార్ అని. తిరిగి దేవుని కృపను బట్టి మా అమ్మగారికి చెప్పాను, ఇట్లా ఫలానా అమ్మాయిని చూసుకున్నానని చెప్పంటే ఇట్లా చాలా గొడవలు అయ్యాయి. దేవుని స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ కూడా 1981 మార్చ్ 3న నాకు దేవుని కృపను బట్టి పాస్టర్ గారు వయలా ప్రొఫెసర్ నా భాగస్వామ్యం అయిన తర్వాత తిరిగి మా ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. నేను చేసినటువంటి వ్యాపారానికి షట్టర్స్ అన్నిటికీ లాక్ చేశారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు అంటే ఏదో ఒక రీతిగా పాస్టర్ గారు అప్పటికి పోస్టల్ డిపార్ట్మెంట్లో పిఎం జాబ్ పనిచేస్తుంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రీతిగా 1981లో మ్యారేజ్ చేసుకున్నాక నేను బయట నడవడమే నన్ను చూసి ఉమ్మేయడం ప్రారంభించాను. చాలా రకాలుగా నన్ను చిత్రహింస చేశారు. నాకేం అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు కొన్ని రోజులైనాక పాస్టర్ గారు మనం చర్చికి వెళ్దామంటే ఎందుకు చర్చికి వెళ్ళలేదని చెప్పేసి ఒక నిరాశ చెందా. ఇలా నిరాశ చెందినటువంటి సమయంలో అప్పటికి కూడా కొంతమందికి ఎవరైనా ప్రార్థనకు వస్తే ప్రార్థన చేసినట్టు అప్పటికి కూడా స్వస్థత జరుగుతుంది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో 82లో నాకు కుమార్తె పుట్టిన తర్వాత మరి పాస్టర్ గారు చుట్టాలు, నువ్వు ఇలా కూర్చుంటే ఎలా బాబు, ఏదన్నా ఒక పని చేసుకోవాలని చెప్పి నేను పని అసలే చేయను, నేను యేసుప్రభు సేవ తప్ప ఇంకొకటి చేయనని చెప్పేసి తీర్మానించుకున్నాను. ఇలా తీర్మానించుకున్నటువంటి సమయంలో నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాళ్ళు. వెళ్తూ విఠల్వాడలో ఉంటుంది. విఠల్వాడ నుంచి అక్కడ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వెళ్తూ పైకి వచ్చేవాళ్ళు. వెళ్తూ వెనక కూర్చుని వెనకకెళ్ళి వచ్చేవాళ్ళు. ఒకరోజు పాస్టర్ సుధాకర్ అని చెప్పేసి నన్ను పట్టుకొని అడిగారు, మీరు ప్రతి వారం వస్తున్నారు రెగ్యులర్గా, మీరు ఎక్కడి నుంచి వస్తారని చెప్తే నేను పెద్దంబరపేట నుంచి వస్తున్నాను అని చెప్పంటే ఆయన అన్నాడు, పెద్దంబరపేటలో ఎవరు కూడా క్రిస్టియన్స్ లేరు కదా అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అక్కడ వైశ్యుడు యేసుప్రభు నమ్ముకొని ఊర్ల నుంచి వెళ్ళిపోయాడు, అతను మీకు తెలుసా అని నన్ను అడిగాను. నేను అతను అడిగాను, మీరు ఎప్పుడైనా ఆయన చూశారని చెప్పి. చూడలేదన్నప్పుడు నా పక్కన మా మిస్సెస్ మా పాప ఉన్నప్పుడు అని చెప్పాను, నేనే ఆయన చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే జీసామన్ గారు పరిచయం చేసినప్పుడు ఆ చర్చలో నేను ఎవాంజలిస్ట్గా కొన్ని సంవత్సరాలు పనిచేసినాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ కూడా నాకు 1984లో ఆ చర్చిలో నాకు కొంచెం ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పకుండా నేను మానేసిన తర్వాత దేవుడితో ఒక విషయాన్ని అడిగినాను, ప్రభువా నీవు పిలిచినటువంటి పిలుపు, నీ స్వరాన్ని నేను విన్నటువంటి పరిస్థితి నాకు కలిగినట్టయితే జూన్ 10న నేను చర్చ్ ఓపెన్ చేశాను. 17th మా మిస్సెస్ హాస్పిటల్ కలిగినప్పుడు నేను చెప్పాను, ప్రభువా ఈ మందిరం ఒకవేళ స్టార్ట్ చేయడం నీ సంకల్పం అయితే నా కుమారుని అనుగ్రహించినట్టయితే అదే నాకు సూచన అని చెప్పేసి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చర్చిలో ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో చర్చిలో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా నా కుమారుడు కలిగాడు హాస్పిటల్ అని చెప్పినప్పుడు చర్చిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అందరం వెళ్దామని చెప్పేసి భోజనం చేయకుండా వెళ్ళాం. మా చిన్న పాపను పట్టుకొని వెళ్ళే వరకు అక్కడ కాన్పు జరగలేదు. నేను పాస్టర్ గారు ఇట్లా చెప్పినంటే నేను చూశాను, నేను కుమారుడు పుట్టడం చూశానని చెప్పిన తర్వాత అదే రోజు 5:05 నా కుమారుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినం మొదలుకొని పరిచర్య చేస్తున్నా. ఆంధ్రలో పొన్నూరులో, వైజాగ్లో, ఏలూరులో, హనుమాన్ జంక్షన్లో ఈ ప్రాంతాలన్నీ తిరగడానికి దేవుడు నాకు పెద్ద గొప్ప కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రీతిగా సేవ చేస్తున్నటువంటి సమయంలో 1985లో సువెట్ గ్రామం చెప్పేసి ఆస్ట్రేలియన్ ఒక సేవకుడు వనస్థలపురంలో పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు చాలా గొడవలు జరిగి క్రైస్తవులందరూ కూడా పారిపోయారు. రాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి సమయంలో వాళ్ళ కెమెరాలను వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్ అన్నీ కూడా పార్ చేస్తారు 1985. కాబట్టి ఈ విధంగా నా స్వార్థ ప్రారంభించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభువాన్ని సంకల్పాన్ని నాకు తెలియజేసి దీనికి ఏం పేరు పెట్టాలన్నప్పుడు 1987లో శాంతవర్ధన్ గారు, ప్రశాంత్ కుమార్ గారు, ఇంకొక పాస్ గారు ముగ్గురు కలిసి వనస్థలపురంలో 1987లో నవంబర్ నెలలో క్రిస్టియన్ లైఫ్ సెంటర్ చర్చ్ అని పెట్టిన తర్వాత ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా క్రిస్టియన్ లైఫ్ సెంటర్ చర్చ్ ద్వారా కొన్ని వేల మందికి వ్యాప్తి వచ్చాను. ఒకే రోజు జైరాబాద్ ప్రాంతంలో ఒకే రోజు దాదాపుగా 2000 మందికి ఉదయం 5 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు అది అక్కడ ఒక వాగు ఉంటుంది. ఆ వాగులో నిలబడి బ్యాప్టిజం మరి వేల మందికి బ్యాప్టిజం ఇచ్చాను, 100 మందికి పెళ్ళిళ్ళు చేశాను. అనేక సంఘాలు కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడి కృపను బట్టి నాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉంటున్నటువంటి యొక్క మందిరము
1978 డిసెంబర్ 15న ప్రారంభించబడింది. రేపటి దినానికి ఇది 26 సంవత్సరాలు అవుతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ కట్టబడినటువంటి ఒక మందిరం మీద నాకు కొంచెం అప్పు ఉంది, అయినప్పటికీ కూడా దేవుని స్తోత్రం. దేవుని మహిమ కొరకు అప్పు చేసి దాదాపుగా 90 లక్షలు పెట్టి కట్టాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడు నా జీవితంలో ఈ యొక్క అద్భుతం చేస్తాడని ఖచ్చితంగా నిరీక్షించాను. కాబట్టి నేను వాక్యం ఏ రీతిగా నమ్మానంటే అపోస్తల కార్యం 2:37 ప్రకారంగా మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి. అపోస్తల కార్యం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు కాకుండా నేను అపోస్తల కార్యం 2:37 ప్రకారంగా మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో నేను బాప్తిజం తీసుకునే సమయంలో పాస్టర్ జానయ్య గారు ఎంపీ చర్చ్లో అయ్యగారితో నేను అడిగాను, అయ్యా మీరు బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం ఇవ్వాలి, నాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం ఇవ్వద్దని చెప్పినప్పుడు నీకు ఎంత తెలుసా సేట అక్కడ ఆయన నా షాప్ ముందుకెళ్ళి వెళ్ళాలి. ఆయన నాకు బియ్యం దుకాణం ఉండే ఆనందంలో, ఆ బియ్యం దుకాణం ముందుకెళ్ళి ఆయన వెళ్ళేవాడు. ఈ వాక్యాలన్నీ నీకు ఎట్లా తెలిసి అడిగినప్పుడు నేను చెప్పినాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను బైబిల్ గురించి తెలుసుకున్నాను, దేవుడు నా జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు అని చెప్పినప్పుడు మిరాన్ ట్యాంక్లో మ్యారేజ్ కంటే ముందు యేసుక్రీస్తు నామంలో నాకు బ్యాప్టిజం ఇచ్చారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకనగా అక్కడ చక్కగా రాయబడింది, యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం తీసుకోవడం ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందుతూ మీరు కాకుండా మీ పిల్లలకు మీ తరతరాలకు పరిశుద్ధాత్మ అనే అనుభవం వస్తుందని చెప్పారు. దేవుని కృపను బట్టి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి పిల్లలందరూ కూడా సారా శ్వేత కానీ వన్యాయమైనలు కానీ చారం రోజు కానీ వీళ్ళు వివాహం కాకముందే పరిశుద్ధాత్మ అనుభవం నుండి పీజీలు చేసి కూడా ఈ పరిచర్యలో వాళ్ళది చాలా ప్రథమమైనటువంటి స్థానం. అన్నిటికంటే ముఖ్యంగా నేను పాత్రం గారిని చేసుకునేటప్పుడు ఆమె ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏవి కూడా నేను చూడలేదు. కానీ దేవుని కృపను బట్టి వాళ్ళ నాన్నగారు కూడా పాస్టర్ గారు ఈ తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతంలో కలరా వచ్చినటువంటి సమయంలో ఈ మా పాస్టర్ గారు కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆమె. దేవుని కృపను బట్టి నన్ను చేసుకున్న తర్వాత ఈరోజు పాస్టర్ గారు ఇక్కడ నిలబడి దేవుని స్తుతించడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి జీవించడం ద్వారా ఆమె చేసినటువంటి జాబ్ కూడా 2021లో రిజైన్ చేసింది. ఆ సమయంలో నా పిల్లలు ఎదుగుతున్నారు, కానీ వాళ్ళ పోషణ, వాళ్ళ స్కూల్ గురించి మేము ఏ విషయం గురించి చింతించలేదు. ఎందుకంటే పిలిచిన వాడు గొప్పవాడు, బిడ్డ భయపడదు, నేను నీకు తోడైనా. అదే స్వరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ధైర్యపరిచేది, ఇక్కడ నిలబెట్టేది, అనేకులతో మాట్లాడేది. కాబట్టి మరి 2000లో నా మీద దాడి జరిగినప్పుడు, భయంకరమైన దాడి, చర్చి పడేసారి కింద, ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు నాకు పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి, పోలీసులు కాపుదలు ఇచ్చి, నేను చెప్పిన నా దేవుడు కాపుదలు లేకపోతే నన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఇలా ఉంటున్నటువంటి సమయంలో ఇంకో కొంతమంది నా మీద గన్ పెట్టి తాళాలు వేసేసి, నువ్వు యేసుప్రభుని నమ్మినవు, నువ్వు నమ్మడమే కాదు, నువ్వు తిరిగి హిందువుగా కన్వర్ట్గా, నువ్వు బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళని కూడా హిందువు కన్వర్ట్గా అంటే నేను ఒకటే మధ్య నవ్వుకుంటూ, నువ్వు గన్ను పెట్టావు కానీ పేర్చలేకపోయావు, నా దేవుని సంకల్పం లేకుండా నువ్వు నన్ను ఏమి కూడా చేయలేవని చెప్పినప్పుడు భయంకరమైన బూతులు మాట్లాడుతున్నటువంటి సమయంలో మా అన్నయ్య కొడుకు ఒకడు డైరెక్ట్లో ఒకటి వచ్చేసి ఏం చేస్తారు మీరు అని చెప్పేసి వాడు వేసుకుంటా పరిగెత్తుకొచ్చాడు. ఆ టైంలో నా కుమారుడు 10th క్లాస్ చదువుతూ చూసి భయపడిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సజీవమైనటువంటి సాధన యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మన జీవితాలు మార్చే దేవుడు. ఇది మతం కాదు, ఇది మార్గం. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని దేవతలను చెప్తున్నటువంటి వాళ్ళ చరిత్రను నేను ఎన్నో చెప్పగలుగుతాను, నాకు అది అవసరం లేదు. ఈ సజీవుడైనటువంటి దేవుడు, ప్రేమామయుడు, కృప కలిగినటువంటి దేవుడు, విమోచించే దేవుడు, మార్గం చూపించే దేవుడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు ప్రభువుని నమ్మిన తర్వాత చనిపోయినటువంటి వ్యక్తులు బ్రతికారు, భయంకరమైనటువంటి రోగములు చేస్తున్నటువంటి వ్యక్తులు స్వస్థపడ్డారు,
వందల మందికి వివాహాలు చేశాను. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సజీవమైనటువంటి సాక్ష్యాన్ని, ఈ నజరేడైనటువంటి డేస్, మరి నేను కూడా ఇజ్రాయెల్ దేశానికి ఒకసారి ఏలూరు వైశ్యులు తీసుకెళ్ళాను, ఇంకొకసారి నేను వెళ్ళాను, ఇంకోసారి వివాహ విషయంలో అందేనాని పాలకుల నుంచి వాళ్ళ కుమారునికి వివాహం కావాలంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ వివాహం జరిపించాను. మరి అనేక ప్రాంతాలు తిరగడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఈరోజు నాకున్నటువంటి పరిస్థితిని బట్టి నా కుమారుని ఈ చర్చి కూలగొట్టినటువంటి సందర్భంలో ఈ పక్కింటి ప్లాట్లో మేము ఆరాధన నడుపుతున్నటువంటి సమయంలో ఒక నవీన్ అని చెప్పేసి రెడ్డి చాలాసార్లు పడుతున్నాడు. ఇట్లా ఫలానా ఫారినర్స్ అడుగుతున్నారు, నా దగ్గరికి ఏ ఫారినర్స్ రావద్దు. కాబట్టి నేను నమ్మిన దేవుడే నాకు ఆ ఫారినర్ పోషించి దేవుడు నన్ను కూడా పోషిస్తాడని చెప్పినప్పుడు ఒకసారి నన్ను చాలా బతిమలాడితే నేను రప్పించాను. ఆయన వచ్చినట్టు నేను చెప్పిన, నేను ప్రత్యేకంగా ఏది చేయను, నా దగ్గర ఇప్పుడు ఏది చేయడానికి లేదు, ఉన్న చర్చ కూడా కూలగొట్టడం జరిగింది అని చెప్పినప్పుడు ఇక్కడ పక్క ప్లాట్ పక్క బద్దంబాలరెడ్డి అని బీజేపీ వ్యక్తిది. నేను ఇక్కడికి వెళ్తున్నటువంటి సమయంలో జైపాల్ రెడ్డి అన్నాడు, అన్న నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడ నీ పాటలు కావాలి, నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఆ పక్కన ఉన్న ప్లాట్ ఆరాధించుకోవడానికి టెంట్ వేసి ఆరాధిస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి ఫారినర్ నుంచి వచ్చేసి, వర్షం పడుతుంది, బైబిల్ అందరం కూడా ఇట్లా పెట్టుకున్నాం, ఆయన వచ్చినటువంటి సమయంలో ఇల్లుకి చర్చకి దూరం ఉంటుండే అక్కడికి వచ్చి మేము పెట్టినటువంటి భోజనం తింటూ నా కుమారుని అడిగినాను, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, నేను బైబిల్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నానంటే, ఎక్కడ చేస్తామంటే ఆస్ట్రేలియా అన్నాను. కాబట్టి ఆయన అమెరికా నుంచి వచ్చినాను, నేను అమెరికా తీసుకెళ్తానంటే నేను అతనికి చెప్పినాను, నా కుమారుడు డిగ్రీ పాస్ కాకుండా నేను ఇక్కడ పోతాను, ఎందుకంటే చదువు రాక బైబిల్ పట్టుకున్నారు అంటారు. కాబట్టి అన్నీ ఆరితేరిన తర్వాతనే బైబిల్ పట్టుకోవాలి, నా కుమారునికి అన్నీ తెలుసు బైబిల్ గురించి అని చెప్పి నేను మాట్లాడినప్పుడు అనుకోకుండా నా కుమారు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఆయన అమెరికా నుంచి పోయి ఇన్విటేషన్ పంపిన తర్వాత క్రిస్టియన్ లైఫ్ కాలేజ్లో చదివి 2010లో వచ్చిన తర్వాత 2021లో ఈ యొక్క మందిరాన్ని నా కుమారునికి అప్పచెప్పినాను. వన్యా ఇమాన్యుయల్ నా కోడలు వచ్చి డాక్టర్, బైన్సాలో జాబ్ చేస్తుంది. నా చిన్న కుమార్తె, నా చిన్నల్లుడు అమెరికాలో సౌత్ కార్లో చేస్తారు. నా పెద్ద కుమార్తె, నా పెద్దల్లుడు ఆర్టీసీ క్లాస్లో ఉంటారు. నా పెద్ద కుమార్తె వచ్చేసి జెన్టాక్లో పనిచేస్తుంది. మరి నా కుటుంబం గురించి చేశాను. ఈ సంఘము నా దగ్గర వందల మంది పాస్టర్లు దేవుని కృపను బట్టి, దేవుని యొక్క కృపలో వాళ్ళందరూ కూడా ఎక్కి ఆయా ప్రాంతాల్లో, ఇప్పుడు నారాయణఖేడ్, జైరాబాద్, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలలో ఎక్కడ వెళ్ళినా కూడా ఒకవేళ వాళ్ళు కొత్త స్థలాల్లో చర్చ పెట్టినట్టే ఆ ఊర్లో నా పేరు తలవకుండా ఉండదు. ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ కూడా సైకిల్ మీద, స్కూటర్ల మీద వెళ్ళి సువార్త ప్రకటించాను. కొన్ని వేల గ్రామాలు తిరిగాను, వైజాగ్ నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వరకు. కాబట్టి ఈ తెలంగాణ, ఆంధ్ర మొత్తం చాలా గ్రామాలు తిరిగాను. దేవుని స్తోత్రం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మాత్రం 1998 డిసెంబర్ 15న ఈ స్థలం కూడా ఒక విషయాన్ని మీకు చెప్పాలను. ఇది ఒక ముస్లింది. మా పాస్టర్ గారు పిఎంజీ ఆఫీస్లో పనిచేస్తుంటే వాళ్ళ కొలి, వాళ్ళ అమ్మగారు చాలా సీరియస్ ఉన్నారు. మా పాస్టర్ గారు వచ్చి, పాస్టర్ గారు వీళ్ళకి ప్రేర్ చేయడానికి అంటే చూడడానికి అని చెప్పిపోయినాం. యాక్చువల్గా పోయిన తర్వాత ఆమె చూసిన తర్వాత ముగ్గులన్నీ పైపులు పెట్టి ఉన్న తర్వాత ప్రేర్ చేయమంటే నాకు ఏం అర్థం కాదు. ప్రేర్ చేయడానికి ఇచ్చేసి హిమాయత్ నగర్లో కేర్ హాస్పిటల్ అని చెప్పేసి ఉండేది. ఆ హాస్పిటల్ కింద ఇట్లా స్తంభం లాగా రౌండ్గా దాని కింద కూర్చొని ఉన్నాను. కూర్చున్నటువంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడు, నువ్వు వెళ్ళి ఆమె ప్రార్థన చేయి, నేను ఆమెను బ్రతికిస్తాను అని చెప్పినప్పుడు, ఇప్పుడే ప్రార్థన చేయకుండా కిందికి వచ్చినాను, మళ్ళీ వెళ్తే ఏంటని చెప్పేసి ఆలోచించాను. ఆమె డాక్టర్లు ఏం చెప్తున్నారు, మీరు తీసుకెళ్ళంటే అయిపోయింది ఆమె జీవితం అని చెప్పేసి చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఈ సమయంలో నేను వెళ్ళి ఎట్లా ప్రేయర్ చేస్తానని చెప్పేసి ముందే కూర్చున్నాను. దేవుడు మరలా నన్ను గర్దించాను, వెళ్ళు అని చెప్పి పోయి ప్రేయర్ చేస్తానని చెప్పి పాస్టర్ గారితో చెప్తే, పాస్టర్ గారు అయితే చెయ్యని చెప్పి వాళ్ళు అసలు నమ్మట్లేదు. ఎందుకంటే అర్ణ, ఒక ఆమె పేరు శోభ, వీళ్ళిద్దరు ముస్లిం చేస్తున్నారు. వీళ్ళు క్రిస్టియన్స్ యాక్చువల్గా ముస్లిం చేస్తున్నారు.
అక్కడ ఏదైనా జరిగిపోతే ముస్లింలతో మళ్ళీ నాకు ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆలోచించి మళ్ళీ అక్కడ పోయినా కూడా చేయను అని చెప్పేసి దేవుడు గారిని నేను ప్రేయర్ చేసిన తర్వాత డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు ఆశ్చర్యపడ్డారు. ముక్కులలో ఒక చుక్క నీళ్ళు పోనటువంటి వ్యక్తి దేవుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేసినాక నువ్వు అక్కడ నిలబడు, ఆమె లిక్విడ్ తాగుతుందని చెప్పినప్పుడు నాకు అర్థం కావట్లేదు. ప్రార్థన చేసినాక 5 మినిట్స్ తర్వాత అర్ణ నాకేమన్నా దాపు అని చెప్పి అట్లా 11 సంవత్సరాలు ఆమె బతికింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క స్థలాన్ని కొన్నప్పుడు నా దగ్గర ₹1 లేదు. వాళ్ళని అడిగినప్పుడు నేను పైసలు ఇస్తానని చెప్పేసి 98లో తీసుకున్నాను. ₹1 ఇవ్వకుండా రేట్ల షెడ్ వేసి ఇప్పుడు ఇన్విటేషన్ కార్డు తీసుకుపోతే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. క్యాసా పైసా కరా అంటే ఆ పైసా దేవుగా ఇస వాళ్ళకి సలాం అప్పు జరూరు దేవుగా అని చెప్పేసి మాట్లాడి చేసినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కూడా నాకు ఆలస్యమైంది. 2004 వరకు కూడా ఇవ్వలేదు. ఒకరోజు వచ్చి 2003లో 2లో వాళ్ళ డాడీ ఇద్దరు అన్నదమ్ముల పేరు మీద ఉంది. ఇట్లా అర్ణ అంటే పాసం కొలిక్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు కొంచెం తొందర చేస్తున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఈ సండే ఆరాధన చేసుకుని నెక్స్ట్ సండే మీకు అప్పచెప్తానని చెప్పిన తర్వాత నెక్స్ట్ సండే ఇట్లా ఇప్పుడు గేట్ ఎట్లయితే ఎదురుందో దాని ఎదురుగా ఇట్లా చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్కు ఎదురుగా నేను నిలబడి కూర్చొని చూస్తున్నాను. నాతో పాటు జానకృష్ణ అంకుల్ కూడా ఉండేవాడు, నాకు సహాయకుడు. ఆయన వాకింగ్ చెప్తున్నప్పుడు గేట్ కాడ ఇట్లా కూర్చొని వాళ్ళు ఎప్పుడు వస్తారా, నేను ఎప్పుడు కాల్ చేయన్నా, చర్చిలో ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ వీక్ మనం ఈ రోడ్డు మీద టెంట్ వేసుకొని చేస్తామని చెప్పి చేసిన తర్వాత ఆ పిల్లలు వచ్చేసారు స్కూటర్ తీసుకుని. వచ్చినప్పుడు నాకు కొంచెం వణుకు పుట్టింది. చెప్పేసి తాళం చేయబోతుంటే పాప అర్జెంట్ ఆనా బావక మూవ్ బంద్ హోగయా అని చెప్పాను. అప్పుడు బాత్రూమ్ గారిని మేము చర్చ అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు భయంకరంగా ఏడ్చి ఏంటంటే ఇట్లా సంగతి అని చెప్పంటే ఆయిల్ తీసుకురండి, ప్రేర్ చేసి ఆయన నోట్లో ఆయిల్ వేసాక దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తుంది ఆయిల్ సంగతి కాదు. అక్తర్ ఒక ముస్లిం ఆయన మాట్లాడడం ప్రారంభించి ఒకటే మాట చెప్పాను, బాదీ సాబ్ అప్పుడు పైసా అయితే జబ్ దేదామని చెప్పేసి మాట్లాడాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అలాంటి అద్భుతాలు జరిగినటువంటి సమయంలో దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు. ఆయన నమ్ముకోవడం ద్వారా నీకు నిత్య జీవం ఉంటుంది, కానీ సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇది ఒక కులానికి సంబంధించిన యావత్ ప్రపంచానికి ఒకే దేవుడు, సృష్టి అంతరికి ఒకే దేవుడు. ఆయన ఆది సంభూతుడైనటువంటి దేవుడు, అల్ఫయు ఒమేగా అయినటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండే దేవుడు. ఆయన ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆ రోజు నన్ను బలపరిచినటువంటి దేవుడు ఈ దినంలో కూడా నన్ను బలపరుస్తూ ఈ రీతిగా అనేకులకు సాక్ష్యం నిలిపినటువంటి దేవునికి వందనాలు చెల్లించిన దేవుడికి కొంచెం సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన కనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా, నా అద్భుతకరుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నా ప్రభువా, ఈ యొక్క అన్వేషణ ఛానల్ ద్వారా ఈ దినం ఈ యొక్క సాక్ష్యాన్ని, ఈ యొక్క వర్తమానాన్ని అన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ దాసుల యొక్క ఛానల్ను యేసు క్రీస్తు నామములో అనేకులకు ఉద్యోగం కలిగించే స్థితిని, సజీవమైనటువంటి సాక్ష్యాన్ని పలికే ఛానల్గా ఉండటం సహాయం చేయండి. ఈ యజమానిని గురించి ఆశీర్వదించండి. యారి దిశకి యోతరమ చలది అంగాతి మీకు యోతమ కుశలది. నా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నా. అయ్యా మీకే మేము గంత కలుగుడు సహాయం చేయండి. ఈ సంకల్పాన్ని నెరవేర్చండి. ఈ క్రిస్టియన్ లైఫ్ సెంటర్ చర్చ్ ద్వారా ఈ దినం ఈ యొక్క రక్షణ సువార్తను ప్రకటించుటకు, నా జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని పంచుకున్నటకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు తెలుపుతున్నాను. నీవు సర్వ శరీరములకు దేవుడవైనావు. ఒక మతానికి, ఒక కులానికి చెందినటువంటి దేవుడు కాదు తండ్రి. ఈ యొక్క సత్యం ప్రతి ఒక్కరు తెలుసుకుని సహాయం చేయమని, మీ కృపలు భద్రపరచమని, మీ యొక్క సంకల్పాన్ని, మీ చిత్తాన్ని మాత్రమే ప్రతి వ్యక్తి నెరవేర్చుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు దేవుని ప్రేమించి ప్రతిబిడుతుంది. ప్రత్యేకంగా ఈ కన్వెన్షన్ ఛానల్ వ్యక్తులకు
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే కాక. ప్రేతల దేవుని పొందిన ఈ యొక్క అన్వేషణ ఛానల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి